సో ఈరోజు మనం 4 to 16 లైన్ డికోడర్ని ఎలాగ డిజైన్ చేయొచ్చో మనకున్న 2 to 4 డికోడర్స్తో అనేది ఫస్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ 3 to 8 డికోడర్స్ ఉన్నాయి మన దగ్గర, దాంతో 4 to 16 డికోడర్ని ఎలా రియలైజ్ చేయొచ్చో అది కూడా చూద్దాం. దానికన్నా ముందు మనం ట్రూత్ టేబుల్ని మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే, సపోజ్ 000 ఇన్పుట్ ఇచ్చామనుకోండి, అవుట్పుట్ y0 అనుకోండి, y0 సెలెక్ట్ అయినట్టు. 0001 ఇచ్చామనుకోండి, ఇది ABCD అనుకుందాం, y1 సెలెక్ట్ అయినట్టు. అలాగే ఇలా ఇస్తే 0100 ఇచ్చామనుకోండి, y4 సెలెక్ట్ అయినట్టు. 0011 ఇచ్చామనుకోండి, y3 సెలెక్ట్ అయినట్టు, అంతే కదా. సో ఆబ్వియస్లీ 0010 అంటే y2 సెలెక్ట్ అయినట్టు. సో y0, y1, y2, y3 అంటే 4 వచ్చినాయి టోటల్గా. ఈ 4ని మనం 2 to 4తో చేయొచ్చు కదా. అంటే 2 ఇన్పుట్లు ఇస్తే 4 అవుట్పుట్లు వచ్చినాయి. ఒక డికోడర్ యూజ్ చేయొచ్చు ఈ కాంబినేషన్కి, అంటే డికోడర్ 1 యూజ్ చేయొచ్చు. అలాగే 0100కి y4, 0101కి y5, 0110కి y6, 0111కి y7, అంటే సెకండ్ డికోడర్ యూజ్ చేయొచ్చు. అంటే y0 నుంచి y3 వరకు ఒకటి, y0 నుంచి సో y4 నుంచి y7 వరకు ఇంకోటి యూజ్ చేయొచ్చు. అలాగే 1000 అంటే y8 నుంచి 1001 y9 అవుద్ది, 1010 y10 అవుద్ది, 1011 y11 అవుద్ది. సో y8 నుంచి y11 వరకు ఇంకొక డికోడర్ 2 to 4 డికోడర్ యూజ్ చేయొచ్చు. అంటే ఇది డికోడర్ 1, ఇది డికోడర్ 2, ఇది డికోడర్ 3. అలాగే 1011 తర్వాత 1100 అంటే y12, 1101 y13, 1110 y14, 1111 y15. ఇది ఇంకో డికోడర్ యూజ్ చేయొచ్చు, అంతే కదా. 4 డికోడర్స్తో నేను 2 to 4 డికోడర్స్తో 4 to 16 డికోడర్ని డిజైన్ చేయొచ్చు, అంతే కదా. సో ఇప్పుడు ఒక డికోడర్ ఇది 2 ఇన్పుట్స్, 4 అవుట్పుట్స్, y0, y1, y2, y3. అట్లాగే ఇంకొకటి ఇది డికోడర్ 1, ఇది డికోడర్ 2, y4, y5, y6, y7. ఓకే, మళ్ళీ ఇది ఒకటి y8, y9, y10, y11. ఇది ఒక డికోడరు. 4వ డికోడర్ y14, y15, y16, y11 తర్వాత 12 కదా. నెక్స్ట్ డికోడర్ డికోడర్ 4, y12, y13, y14, y15. ఓకే, ఇప్పుడు ఈ 2 డికోడర్లు, ఇది 2 ఇన్పుట్లు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను, y0 నుంచి y15 వరకు అవుట్పుట్లు వచ్చాయని ఊహించుకుంటున్నాను, y0 నుంచి y16 వరకు అవుట్పుట్స్ వస్తాయని ఊహించుకుంటున్నాను. ఏ డికోడర్ ఆపరేట్ అయితే అవుట్పుట్లు వస్తాయి. ఇప్పుడు ఈ డికోడర్ ఆపరేట్ అవ్వాలి, లేదా ఈ డికోడర్ ఆపరేట్ అవ్వాలి, లేదా ఈ డికోడర్ యాక్టివ్ అవ్వాలి, ఈ డికోడర్ ఆన్ అవ్వాలి, మిగతావన్నీ ఆఫ్ అవ్వాలి అనే కండిషన్ తెచ్చుకుంటున్నప్పుడు కూడా ఇంకొక డికోడర్ని ఉపయోగించి చేయొచ్చు. అంటే ఇక్కడ 2 to 4 డికోడర్స్ని తీసుకుని దీనికి AB అని ఇన్పుట్లు ఇచ్చి, లేదా ఎనేబుల్ అని ఒకటి ఇన్పుట్, AB అని ఇన్పుట్లు ఇచ్చి ఎనేబుల్ అని ఒకటి ఇచ్చామనుకోండి 2 to 4 డికోడర్లో. ఓకే, ఎనేబుల్ 1 చేసినప్పుడు ఏమవుతుందంటే AB 00 అయిందనుకోండి, y0 అవుట్పుట్ వస్తుంది. AB 01 అయిందనుకోండి, y1 ఒకటి వస్తుంది. అయితే ఇది డికోడర్ 0 అనుకుందాం, డికోడర్ 1 అవుట్పుట్లోకి వస్తుంది. ఇక్కడ డికోడర్ 2 అవుట్పుట్లోకి వస్తుంది, డికోడర్ 3 అవుట్పుట్లోకి వచ్చింది అనుకుందాం. 00 ఇచ్చినప్పుడు ఈ D0 దీనికి కనెక్ట్ అవుతుంది, ఎనేబుల్కి, ఇక్కడ ఎనేబుల్కి కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఇది ఆన్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ల ప్రకారంగా CD ఇన్పుట్లు ఏమైతే ఇచ్చామో ABCD, ఇగో ABCD, AB 00 ఇచ్చాం, CD కూడా 00 ఇచ్చాం అనుకోండి, అప్పుడు y0 వస్తుంది. CD 01 ఇచ్చాం అనుకోండి, y1 వస్తుంది. 10 ఇచ్చాం అనుకోండి, y2 వస్తుంది. 11 ఇచ్చాం అనుకోండి, y3 వస్తుంది. ఎప్పుడు ఈ AB సెలక్షన్ లైన్స్ని సెలెక్ట్ చేస్తే 00, ఈ 00ని బట్టి ఈ D0 దీనికి కనెక్ట్ అయితే అప్పుడు ఇది ఆన్ అవుతుంది. రిమైనింగ్ అన్నీ కనెక్ట్ అవ్వకపోతే ఇది ఆఫ్ అయిపోతాయి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ AB 01 ఇచ్చాం అనుకోండి, D1 వస్తుంది. అప్పుడు D1 అంటే దీనికి కనెక్ట్ అవుతుంది. ఓకే, డికోడర్ 2కి కనెక్ట్ అవుతుంది. అంటే ఇది ఎనేబుల్ అనమాట. ఈ 00 ఇచ్చినప్పుడేమో
ఈ D1 ఇది D1 ఇది D2 ఇది D3 D4 అందాం, బాగుంటుంది. D1 D2 D3 D4 అందాం, అప్పుడు కనెక్షన్ సరిగ్గా ఉంటుంది. D1 ఇది ఆన్ అవుతుంది, ఇప్పుడు D2కి ఇది ఆన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సెలక్షన్ లైన్స్ 0 0 వస్తే అంటే డైరెక్ట్గా ఇది DC దీనికి కనెక్ట్ చేసేయచ్చు, D దీనికి C దీనికి కనెక్ట్ చేసేయచ్చు. సో D దీనికి C దీనికి. ఓకే, సో ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తే సేమ్ 0 0 అప్లై చేసినప్పుడు మళ్ళీ Y4. ఇప్పుడు ఇది చేయండి, ABCDలో 0 0 1 1 వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏంటి 0 1 0 0. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ 0 1 పెట్టాం, ఇది 0 0 ఉంటుంది. సో అప్పుడు 4 నుంచి 7 వరకు వచ్చేస్తాయి, అంతే కదా. 0 1 0 1 0 1 1 0 0 1 1 1. సో 4 నుంచి 7 వరకు వచ్చింది. ఇది 4 ఇది 5 ఇది 6 ఇది 7. సో అవుట్పుట్లు 4 నుంచి 7 వరకు వచ్చేసినాయి. ఇప్పుడు ఇది ఆన్ అవ్వాలి. ఇది ఆన్ అవ్వాలంటే సేమ్ మళ్ళీ ఇది Dకి కనెక్ట్ అవుతుంది, ఇది Cకి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కనెక్ట్ చేసేసినా లేదా ఇక్కడ కనెక్ట్ చేసినా ఒకటే. ఇది వెళ్ళి ఆటోమేటిక్గా దీనికి కనెక్ట్ అయిపోతుంది, ఇది వెళ్ళి దీనికి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 1 0 ప్రొవైడ్ చేస్తే అంటే ఇక్కడ 1 0 ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఇది D3 దీనికి కనెక్ట్ అవుతుంది ఎనేబుల్కి, అప్పుడు ఇది ఆన్ అవుతుంది, రిమైనింగ్ అన్నీ ఆఫ్ అవుతాయి. అప్పుడు కరస్పాండింగ్గా మళ్ళీ Y8 నుంచి అంటే 1 0 0 0 1 0 0 1 1 0 1 0 1 0 1 1 ఇట్లా వస్తాయి. ఓకే, ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ 12 నుంచి రావాలి, అప్పుడు ఇది 1 1 ఇస్తాం. 1 1 ఇస్తే ఏమవుతుంది, D4 దీనికి కనెక్ట్ అవుతుంది అంటే ఎనేబుల్ దీనికి కనెక్ట్ అవుతుంది, అప్పుడు ఇది ఆన్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఇది ఏమో Dకి కనెక్ట్ చేస్తాం, ఇదేమో Cకి కనెక్ట్ చేస్తాం. ఇది C ఇది D ఇది C ఇది D ఇది C. సో యాజ్ యూజువల్గా ఇలా కనెక్ట్ చేసేస్తాం. కనెక్ట్ చేసేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ Y12 నుంచి Y15 వరకు వస్తాయి. సో ఇలా కంటిన్యూస్గా 1 2 3 4 5 డీకోడర్స్ యూజ్ చేస్తాం ఇక్కడ, అర్థమైందా. బై యూజింగ్ 5 డీకోడర్స్ 5 2 to 4 డీకోడర్స్ 5 2 to 4 డీకోడర్స్తో నేను 4 to 16 డిజైన్ చేశాను. ఇది పాయింట్. సో మళ్ళీ ఇంకోసారి సింపుల్ చెప్తున్నాను. ఏబి వాల్యూస్ 0 0 పెట్టుకున్నాం అనుకోండి, ఎనేబుల్ 1 చేసాం అనుకోండి, ఇది వెళ్ళి ఈ డికోడర్కి ఆన్ కనెక్ట్ అవుతుంది, అప్పుడు ఇది ఆన్ అవుతుంది, ఇది ఆన్, రిమైనింగ్ ఆఫ్. ఓకే, అప్పుడు ఈ అవుట్పుట్లు బయటకు వస్తాయి ఈ కాంబినేషన్స్ని బట్టి. 0 0 వేస్తే ఇది, 0 1 ఇస్తే ఇది, 1 0 వేస్తే ఇది, 1 1 ఇస్తే ఇది వస్తుంది, అప్పుడు అయిపోయింది. నెక్స్ట్ ఇది ఆన్ అవ్వాలనుకోండి, ఇక్కడ కాంబినేషన్స్ 0 1 ఇచ్చామనుకోండి, అప్పుడు ఇది దీనికి కనెక్ట్ అవుతుంది. సేమ్ ఇన్పుట్లు మళ్ళీ Y4 Y5 Y6 Y7 కింద వస్తాయి. చూడండి, 0 1 కాంబినేషన్ ఇచ్చామనుకోండి, 0 0కి 0 1 0 0 అంటే 4, 0 1 0 1 అంటే 5, 0 1 1 0 అంటే 6, 0 1 1 1 అంటే 7. సో ఇలా కంటిన్యూస్గా మన కరస్పాండింగ్ డికోడర్ని ఈ డికోడర్ ద్వారా ఆపరేట్ చేస్తున్నాం. ఆపరేట్ చేస్తే ఆ కరస్పాండింగ్ అవుట్పుట్స్ కంటిన్యూషన్ ఫ్రమ్ Y0 నుంచి Y15 వరకు వస్తాయి. ఓకే, ఇది 4 to 16 డికోడర్ యూజింగ్ 5 2 to 4 డికోడర్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ మరి మీరు ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే AB 0 0 ఉన్నప్పుడు డికోడర్ 1 ఆన్ అయింది, AB 0 1 ఉన్నప్పుడు డికోడర్ 2 ఆన్ అయింది, AB 1 0 ఉన్నప్పుడు D3 1 అయింది, 1 1 ఉన్నప్పుడు D4 ఆన్ అయింది, D1 ఆన్ అయినప్పుడు Y0 నుంచి Y3 వరకు వచ్చింది, D2 ఉన్నప్పుడు Y4 నుంచి Y7 వరకు వచ్చాయి, D3 ఉన్నప్పుడు Y8 నుంచి Y11 వరకు వచ్చాయి, D4 ఉన్నప్పుడు Y12 నుంచి Y15 వరకు వచ్చాయి. దాట్స్ ఇట్. సో ఇది ఇది 4 to 16 డికోడర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.